నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. ఆయుష్మాన్ భవ. తల్లి చెప్పమ్మా. తప్పకుండా గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. గురుగారు, జూన్ 2 తారీఖు గురువు మారుతున్నాడు. మళ్ళీ ఎవరి జాతకంలో అయినా గురువు సంచరిస్తే చాలా అదృష్ట యోగం అని భావిస్తూ ఉంటారు. వివాహం జరుగుతుంది, సంతాన యోగం కలుగుతుంది, అంటే అసలు ఇంకా ఊహించలేని శుభాలన్నీ కూడా వాళ్ళకే జరుగుతాయి అని అంటూ ఉంటారు. మళ్ళీ ఏ రాశుల్లో గురువు మారుతున్నాడు, ఏ రాశిలో సంచరించబోతున్నాడు జూన్ 2 నుంచి ఒకసారి తెలియజేయండి. ఓం బృహస్పతయే నమః. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఆది గురువులందరికీ కూడా, సనాతన ధర్మంలో ఉన్నటువంటి పీఠాధిపతులందరికీ కూడా, మాకు విద్యనందించి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గురువులందరికీ కూడా నమస్కరిస్తూ, గురువు యొక్క అనుగ్రహం ముందు మాలాంటి గురువుల మీద పడాలని కోరుకుంటున్నాను. మరి ఆ గురువు యొక్క దృష్టి ముందు ఆ కిరణాలు మా మీద పడ్డాయి అనుకోమ్మా. గురువుల యొక్క ఆరోగ్యము, వారికి ఉన్నటువంటి బుద్ధి జ్ఞానము అన్నీ కూడా ఎంతోమందికి కిరణాల రూపకంగా వెళ్తూ వాళ్ళందరికీ కూడా శుభం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గురువు ముఖ్యంగా రేపు జూన్ 2వ తేదీన అధిక జ్యేష్ఠ మాసంలో మంగళవారం రోజున సాయంత్రమో రాత్రో కర్కాటక రాశి తన ఉచ్చస్థిత రాశి. ఏదైనా సరే ఒక గ్రహము స్వక్షేత్రంలో కానీ మిత్రక్షేత్రంలో కానీ ఉన్నా ఉచ్చక్షేత్రంలో ఉంటే దానికి తిరుగులేదు. అందులో కర్కాటక రాశి భగవానుడు ఈ యొక్క బృహస్పతికి అత్యంత కీలకమైనటువంటిది. మరి ఆయన సొంత నక్షత్రంలో దాదాపుగా జూన్ 18 వరకు ఉంటాడు. జూన్ 18. ఒక గ్రహము అది ఉన్నటువంటి నక్షత్రాన్ని బట్టి ప్రభావాలు అధికంగా ఇస్తూ ఉంటుందమ్మా. శుభాలు ఇవ్వచ్చు, అశుభాలు ఇవ్వచ్చు. గురుడనంత మాత్రాన అన్ని శుభాలు ఇవ్వాలని లేదమ్మా. వారి యొక్క జన్మజాతకాలలో ఈ గురుడు ఎక్కడైనా తేడాగా ఉంటే, ఇబ్బందులు పెట్టేవాడుగా ఉంటే, అవన్నీ కూడా ఇప్పుడు కొంతమందికి కొన్ని రాశుల వారికి ఆ ఇబ్బందులు తప్పవు. గురుడు ఉచ్చలో ఉంటే ఇంకా ఇబ్బందులు ఎక్కువ ఇస్తాడు. శని కన్నా ఇబ్బందులు పెట్టే వాళ్ళలో గురుడు గొప్పవాడు. శనే మనల్ని అందరినీ ఇబ్బంది పెడతాడు, దంపతులను విడదీస్తారు అనుకుంటారు కదా. ఎవరి జన్మజాతకాలలో అయితే కనుక గురుడు సరిగ్గా లేకుండా పాపగ్రహ భావాలు అని ఉంటాయమ్మా. ఆ భావాలకి లింక్ అయి ఉంటే గురుడు విడదీసినటువంటి స్థితి కానీ, ఆ ఆరోగ్యాన్ని పాడు చేసే స్థితి కానీ, విద్యలో భంగం కలుగజేసే స్థితి కానీ ఏ గ్రహము ఇవ్వదు. అంత గొప్ప నేచర్ ఉన్నటువంటి వాడు గురుడు. పెద్ద గ్రహం కదా, అన్ని పెద్దగా ఇచ్చేస్తాడు. కాబట్టి ఈ గురుడు కర్కాటక రాశిలోకి జూన్ 2న మారి 18 వరకు సొంత నక్షత్రంలో ఉండి అక్టోబర్ 31 వరకు కూడా ఆయన సంచరిస్తూ ఉంటాడు. జూన్ 18 నుంచి ఆగస్టు 19 వరకు కూడా గురుడు కర్కాటక రాశిలో శని యొక్క నక్షత్రమైన ఉత్తరాభాద్రలో ఉంటాడు. మళ్ళీ ఆగస్టు 19 నుంచి అక్టోబర్ 30 వరకు కూడా ఆయన రేవతి నక్షత్రంలో, ఆశ్లేష నక్షత్రంలో, బుధ నక్షత్రంలో ఉంటాడు. అంటే ఈ గురుడు ఒకే రాశిలో ఉన్నప్పటికీ ఈ నక్షత్రాలకి లింకే ఉన్నటువంటి శని యొక్క లక్షణాలు కలిగి ఉంటాడు, ఇచ్చే ఫలితాలు ఇస్తాడు, బుధుడి యొక్క ఫలితాలు ఇస్తాడు. అందుకనే కొంతమంది చెప్పినవన్నీ మాకు జరగట్లేదండి, మీరు చెప్పినవి కొన్ని రోజులే జరిగినాయి, మాకు జరగట్లేదు అంటారు. జన్మజాతకం మూలమైతే ఈ యొక్క గోచారంలో కూడా గ్రహము ఉన్న చోట ఉంది కదా అని చెప్తే అన్నీ శుభాలు ఇచ్చేదు. ఎన్నో రకాల మిరాకిల్స్ జరుగుతాయి. అందుకనే గురువుని ఆశ్రయించండి అంటారు. గురువుని ఆశ్రయించి జాతకమో చెప్పించుకుంటే వాళ్ళకి తెలుస్తుంది వ్యవహారం. కాబట్టి మరి ఈ గురుడు దేనికి ఎక్కువ ఇస్తాడంటే అమ్మా, ముఖ్యంగా ధనకారకుడు. ధనాన్ని ఇవ్వాలన్నా, కుటుంబంలో వృద్ధి అంటే సంతానము, వంశము వృద్ధి చెందటము, సంతానము కలగడం కూడా వృద్ధి చెందటమే, వివాహానికి అనుకూలవంతం చేయటము, వివాహం ద్వారా సంతానం వస్తుంది కాబట్టి, అట్లాగే గోత్రాన్ని అభివృద్ధి చేయటము. ఎవరి గోత్రం వృద్ధి చెందాలంటే మగపిల్లాడు పుట్టాలిగా. అవును. అంటే ఎవరికైనా సంతానము, పురుష సంతానం కలగాలంటే గ్రహాలన్నిటిలో రవి తర్వాత గురుడు అత్యంత ప్రాధాన్యులు. కాబట్టి ఎవరికైనా మగ సంతానం కలగాలనే భావన అధికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ గురుడే సర్వదా రక్ష. మీ జాతకంలో ఆ దశలో అంతర్దశలు యాక్టివేట్ అయినా గురుడు ఇప్పుడు వచ్చినటువంటి ఈ రాశిలో ఒక రకంగా ఇది స్త్రీ రాశి, కానీ సొంత నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి చాలా వరకు అనుకూలమైనటువంటి అనుకూలతలు వీరికి కలగడానికి అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా జ్ఞానానికి హేతువు. ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్స్ చదవాలనుకుంటున్నారో
ఎవరైతే కనుక ఉన్నతమైనటువంటి విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నారో వారికి కూడా అనుకూలము. కొంతమంది విదేశాల నుంచి తిరిగి వచ్చేటటువంటి అవకాశం కూడా ఈయన కలుగు చేస్తున్నాడు. ఎందుకంటే మన యొక్క జోడియాకలో కర్కాటకం అనేటటువంటిది 4వది, అంటే స్వక్షేత్రాన్ని స్వదేశాన్ని తెలియజేస్తుంది. అంటే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు చాలామంది ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏది అక్టోబర్ 31 లోపల చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు, ఉద్యోగం వచ్చి కూడా రిజైన్ చేసి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారమ్మా. కాబట్టి ఎందుకని స్వదేశంలో వీరికి అత్యున్నతమైనటువంటి బరువు బాధ్యతలు ఈయన ఇవ్వబోతున్నాడని అర్థం చేసుకోండి. అంటే లక్ష్మీ ప్రదాయకుడు ఎవరంటే గురువు. కాబట్టి ఏదైనా సరే వృద్ధి చేయాలి, వ్యాపారాన్ని వృద్ధి చేయాలన్నా, రోగాల్ని వృద్ధి చేయాలన్నా, లేకపోతే శత్రువుల్ని వృద్ధి చేయాలన్నా కూడా ఈయన యొక్క కారకత్వాలు బాగా పనిచేస్తాయి. కాబట్టి అది ఎవరి జన్మజాతకాల్లో వాళ్ళకుంటే ఇప్పుడు మటుకు మనం కొన్ని రాసుల్లో ఏ రాశుల వారికి 12 రాశుల్లో ఈ గురువు యొక్క అనుకూలతలు ఏ విధంగా వారికి అవకాశాలు ఇస్తాయి, ఈ అక్టోబర్ 31 వరకు ఎవరికి వివాహ యోగాలు, ఎవరికి వాహన యోగాదులు, ఎవరికి సంతాన యోగాదులు కలుగుతాయి, ఎవరికి అప్పుల బాధలు తీరిపోతాయి, కోర్టు సమస్యలు కాస్త గట్టెక్కుతాయి, ఇలాంటివన్నీ కూడా మనకి కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేసుకోవచ్చమ్మా. చెప్పినవన్నీ పరిపూర్ణంగా జరుగుతాయని మాత్రం ఎవరు ఆశించద్దు. జన్మజాతకం ఒక్కటే మీకు తెలియజేస్తే అది గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా గురుగారు. గురు 2న గురువు మారడం వల్ల మళ్ళీ కుంభరాశి వారికి ఎలాంటి మార్పులు వస్తాయి, ఎలాంటి ప్రతికూల ఫలితాలు, అనుకూల ఫలితాలు ఉంటాయి, ఒకసారి తెలియజేయండి. ఓం బ్రహ్మ బృహస్పతయే నమః. అమ్మ కుంభరాశి వారికి జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడి యొక్క స్థానస్థితి 6వ స్థానంలో ఉచ్చస్థితిని కర్కాటక రాశిలో పొందుతున్నాడు. ఇప్పటి వరకు కుంభరాశి వారికి గురుడి యొక్క దృష్టి అనుకూలమైనటువంటి దృష్టి అని భావన ఉంది. చాలామందికి అనుకూలం అంటే కొన్ని విషయాల్లో, ఏదో సంతానపరంగా, ప్రేమపరంగా, వ్యాపారంలో పెట్టినటువంటి పెట్టుబడులకి ధనపరంగా ఇట్లా కొన్ని అనుకూలతలు కలిగినాయి. చాలామందికి ఉద్యోగ వ్యవస్థలో ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు కుంభరాశి వాళ్ళు. ఇప్పుడు ఈ కుంభరాశి వారికి 6వ స్థానంలో గురుడు రావటం, ఆయన యొక్క దృష్టి పరంపర 10వ స్థానమైనటువంటి వృశ్చిక రాశి మీద, అదే నవమ దృష్టి ద్వితీయం కుటుంబ ధనస్థానం మీద మీనరాశి మీద పడటం వలన కుంభరాశి వారికి ఉద్యోగము అనేటటువంటిది తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. ఉద్యోగం ద్వారా చక్కటి ఆర్థికపరమైనటువంటి లాభస్థితి కలుగుతోంది. అట్లాగే ఇవన్నీ కూడా కొన్ని సడన్గా కలగటానికి అవకాశం కూడా కలుగుతాయమ్మా. అంటే అంతకుముందు ఎవరైతే ఒక ఉద్యోగ వ్యవస్థలో పనిచేశారో ఆ ఉద్యోగ వ్యవస్థలో ఇక ప్రాజెక్ట్స్ అయిపోయినాయని కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళు, ఇంకేదైనా సామాన్యమైనటువంటి గవర్నమెంట్ జాబ్స్లో కూడా వారి మీద నింద వేసి ఉద్యోగంలోంచి కొన్నాళ్ళు బహిష్కరణ చేసినటువంటి వాళ్ళకి మళ్ళీ ఈ యొక్క గురుడు ఉచ్చస్థితిని పొంది 6వ స్థానంలోకి రావడం ద్వారా సేవకా స్థానం బలపడుతోంది. వెంటనే వాళ్ళకి జాబ్స్, కొంతమందికి వెంటనే జూన్ 2 తర్వాత కుంభరాశి వారికి కొంతమంది జాబ్స్ వచ్చేస్తాయి, ధనం యాక్టివేట్ అయిపోతుంది, చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు వీరికి కలుగుతున్నాయి. కొంతమందికి ఉన్నటువంటి ప్రదేశంలోనే కాస్త దూరంగా వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఈ ఉద్యోగం అనేటటువంటిది కొంచెం వేరే చోట ఎక్స్టెండ్ చేసి మార్చడం వలన కూడా అనుకూలతలు. కొంతమందికి ఉద్యోగంలో చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ రావటం, ఎదురు చూస్తూ ఉంటారు, నిరుత్సాహంగా ఉంటారు, ఉన్నట్టుండి వాళ్ళకి ప్రమోషన్స్ రావటము, ఉద్యోగంలో మంచి బలం కలగటం అనేవి జరిగే అవకాశం ఉంటుంది. మరి కొంతమందికి ఈ కుంభరాశి వారికి ఏదైనా గృహం తీసుకున్న అంతకుముందు, లేకపోతే ఏదైనా సరే ఒక వాహనం తీసుకొని ఉంటారు, దాని పరంగా ఎప్పటి నుంచో ఈ ఈఎంఐలు కట్టలేక అల్లాడిపోతూ ఎప్పుడెప్పుడు అయిపోతాయా అనుకున్న వాళ్ళకి ఇటు ఉద్యోగపరంగా కావచ్చు, ఆర్థికంగా బలం రావటం వల్ల కావచ్చు, తప్పనిసరిగా ఈ విషయాలలో అక్టోబర్ లోపల వీరు ఆ యొక్క ఈఎంఐలు తీర్చుకోవటము, అప్పుల బాధ నుంచి బయటపడటము, ఆర్థికంగా ధనము ఫ్లో అవ్వటం ద్వారా తప్పకుండా అప్పులు తీర్చుకునే అవకాశం కుంభరాశి వారికి కలుగుతుంది. కాబట్టి అప్పులు తీరిపోయే అవకాశము ఉంటుంది. సరే, మళ్ళీ లెక్క ప్రకారం ఏంటంటే గోచార సూత్రాలను అనుసరిస్తే కనుక 6వ స్థానము రోగస్థానము, శత్రుస్థానము రుణస్థానము, గురుడు వృద్ధికారకుడు. అక్కడికి వెళ్ళి పడ్డప్పుడు ఆయన కంపల్సరీ వృద్ధి చేస్తారు. మరి ఆయన ఉచ్చస్థితి కదా, మిత్రరాశిలో ఉండి ఆయన తన యొక్క ఉచ్చస్థానంలో ఉండి అవన్నీ కూడా వృద్ధి చేసేటటువంటి అవకాశం ఉంటుంది అంటే చాలా వరకు తక్కువగా ఉంటుందమ్మా. తొందరగా ఆయన ఆ యొక్క నెగిటివ్నెస్ని తీసుకోవడం, ఆయన పరిపూర్ణమైనటువంటి పాజిటివ్లో ఉన్నాడు ఇప్పుడు. అయితే ఏంటంటే ఈయన గురుడు నక్షత్రాలు మారుతాడు. జూన్ 18 నుంచి మనకి ఆగస్టు 19 వరకు కూడా శని నక్షత్రంలో ఉంటాడు. ఈ శని నక్షత్రంలో ఉన్నప్పుడు కొంతమందికి
అప్పుల వలన వారు చేసినటువంటి స్వయంకృత అప్పులు వలన వీరికి పీక బిగించిన పరిస్థితి ఎదురవుతుంది. ఒక్కసారిగా ఫ్లోటింగ్ వచ్చేస్తుంది, వాళ్ళకి ఇళ్ళ మీద పడిపోతారు అప్పులు ఇచ్చిన వాళ్ళు. మరి ఇందాకేమో అప్పులు తీరుస్తారంటే ఆయన ఉన్న నక్షత్రాలను బట్టి కూడా కొన్ని మారిపోతాయమ్మా. ఇక్కడ ఒక మనిషి అక్కడ ఉండంగానే కాదు, ఆ మనిషి మనసు ఎక్కడో ఉంటే వీడికి ఉన్న ఉపయోగం ఏముంది. అట్లాగే ఒక గ్రహము తనున్నటువంటి నక్షత్రాన్ని బట్టి ఎన్నో పోర్ట్ఫోలియోస్ని కలిగి ఉంటుంది. కొంతమంది ఏదైనా అప్పు చేసైనా సరే బ్యాంక్ నుంచో, లేకపోతే తెలిసిన వాళ్ళ నుంచో, కుటుంబంలో బంధువుల నుంచో, లేకపోతే తండ్రి గారి నుంచో, సంతానం కొంతమంది సంతానం నుంచో అప్పు తీసుకొని అయినా సరే ఉద్యోగాల్ని పొందటం కొంతమంది ఆ సమయంలో, లేకపోతే కొంతమంది అప్పులు తీసుకొని గృహాలు కొనటము, స్థలము కొనటము, ఇలాంటివి కూడా చేయటానికి అవకాశాలు ఉన్నాయి. అంటే అప్పు తీసుకొని పెట్టుబడి పెట్టడం తర్వాత విషయం తర్వాత మంచిగా అంటే వాళ్ళ కోరిక. ఇక్కడ నేను చెబుతున్నాను, నక్షత్రాలు మారినప్పుడల్లా గురుడు తన యొక్క వ్యవస్థని మార్చుకుంటాడమ్మా. తర్వాత ఇదే గురుడు ఆగస్టు నుంచి అక్టోబర్ 31 వరకు కూడా బుధ నక్షత్రంలోకి మారుతాడు. అంటే బుధ యొక్క అదే రాశిలో ఉంటాడు, అదే ఇంట్లో ఉంటాడు. నక్షత్ర మార్పు వలన ఏమవుతుందంటే వీళ్ళ ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, మళ్ళీ కొంతమందికి ఇప్పుడు తీసుకున్న వాళ్ళు వెంటనే 2 నెలల్లోనే అప్పులు తీర్చేయలేరుగా. లక్షలు తీసుకున్నాడు ఏం తీసుకుంటారు, వాళ్ళ అదృష్టం కలిసి వస్తే తీరుస్తారు. అయితే ఈ బుధ నక్షత్రంలో మారినప్పుడు కొంతమందికి సంతానపరమైనటువంటి అనుకూలతలు కలుగుతాయి, మళ్ళీ కోరిక కలుగుతుంది. అట్లాగే తీసుకున్నటువంటి అప్పులు తొందరగా తీర్చేయాలని కొంతమందికి తల్లిగారి యొక్క అనారోగ్య రీత్యా ధనము ఖర్చు అవుతూ ఉంటుంది కుంభరాశి వారికి. ఈ సమయంలో కాస్త ఉన్నట్టుండి అకస్మాత్తుగా కాస్త రిలాక్సేషన్ కలుగుతుంది తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితుల్లో. అట్లాగే వీరికి ఉన్నటువంటి కొన్ని అనారోగ్య పరిస్థితుల గురించి కూడా వీళ్ళు సడన్గా ఏదో ఒక ఔషధ సేవ జరిగి మంచిగా బయటపడటానికి కూడా అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క 4 నెలల్లో కూడా గురుడు 6వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉండటం ద్వారా మంచి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. శత్రు రోగ రుణబాధలు కూడా ఎక్కువగా, మరి కన్ను దృష్టి పెరుగుతుంది కదా, నరఘోష పెరగదా, వీరికి ఎన్నో సమస్యలు ఉంటాయమ్మా. కానీ వీళ్ళ ఆలోచనలు వీరి కోరికలు ఏంటంటే రకరకాలుగా ఉంటాయి. ఉద్యోగం వచ్చేసరికి వీళ్ళకి ఏంటంటే ఒక్కసారిగా కొంతమందికి ఏమీ తెలియదు, ఏది పడితే అది ఈఎంఐలు తీసేసుకుంటారు, ఏది పడితే అది పెంచేసుకుంటూ ఉంటారు, గురుడు పెంచేస్తూ ఉంటాడు వ్యవహారాన్ని. అందుకని ఆచితూచి అడుగు వేయండి. మనకి ఎదురుకుండా సరే అవతల వ్యక్తి వచ్చి పెద్ద అమెరికన్ ఎక్స్ప్రెస్ వాడు వచ్చి కూడా మీకు కార్డు ఇస్తాను, క్రెడిట్ కార్డులు అంటే మాత్రం దయచేసి క్రెడిట్ కార్డులు అధికంగా వాడకండి. ఈ సమయంలో కుంభరాశి వారు క్రెడిట్ కార్డు వాడారు అంటే దీనికి కూడా గురుడు అక్కడ ఉండటమే కారణము. మీ జీవితం అల్లకల్లోల పరిస్థితి ఎదురవుతుంది, జాగ్రత్త. ఓకే, తప్పకుండా గురువుగారు. మళ్ళీ వీళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటి? ఏం లేదమ్మా, గురుడికి సంబంధించి ఎవరైనా శత్రు బాధలు పడుతున్నా, అనారోగ్య బాధలు పడుతున్నా, ఆర్థికంగా కష్ట నష్టాలు, అప్పుల బాధలు పడుతున్నా, సంతానపరంగా ఎవరైనా సరే వారి కోరికున్నా అది జరగడానికి ఇంకా సమయం పడుతున్నా కూడా వారందరూ కూడా వివాహం చేసుకున్న వాళ్ళకి కొంతమందికి కోర్టు వ్యవహారాల్లో లాభం చేకూరే అవకాశం ఉంటుంది. ఏది గురుడు అక్కడ మారటం వలన వివాహానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. 6వ స్థానం అంత మంచిది కాదమ్మా కుంభరాశి వారికి. ఆ తర్వాత అక్టోబర్ తర్వాత వివాహ యోగం. కానీ ఈ లోపల వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత పరిగెత్తినా కూడా అది జరగడానికి ఆస్కారం తక్కువ. మళ్ళీ గురువుగారు ఇట్లా అన్నారు, ఇవ్వండి మా ఇళ్లలో చాలామంది జరిగినాయి అని చెప్పారు అనుకో, అది జన్మజాతకంలో దశలో అంతర్దశలో ఇస్తే గురుడు ఒక్కడే అన్నీ చేయడు కదమ్మా, చాలా ఉంటాయమ్మా వీటిల్లో. నేను అంటున్నా కదా, ఇప్పుడు ఇదే కుంభరాశికి శని 2వ స్థానంలో ఉన్నాడు. వారి జన్మజాతకంలో మరి ఏలినాడు శని నడుస్తుంది, మనం గురుడు వరకే మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నాను. ఇదే జన్మజాతకంలో వారి జన్మజాతకాలలో మనకి వివాహానికి సపోర్ట్ చేసే కొన్ని సిగ్నిఫికెంట్ స్థానాలు ఉంటాయి. ఆ స్థానాలు యాక్టివ్ అయినప్పుడు గురువు యొక్క ప్రతికూలతలు మనల్ని ఎక్కువ బాధించవమ్మా. పెళ్ళిళ్ళు జరిగిపోతాయి. కొంతమంది పెళ్ళిళ్ళు అంతకుముందు చేసుకున్న వాళ్ళకి ఈ గురువు కనుక వారి జాతకంలో కనుక ప్రతికూలంగా ఉండి ఆయన ఈ స్థానంలో ఉంటే కంపల్సరీ విడాకులు, కోర్టు కేసులు, గృహంలో కాస్త ఛిద్రం అంటే గృహఛిద్ర దోషాలు ఇలాంటివి కలగడానికి అవకాశం ఉంటాయి. అందుకని వీరు తప్పనిసరిగా గురువుకి సంబంధించి జపం చేయించుకోవటం, క్షీరతర్పణాలు వదలటము, అట్లాగే
శివుడికి రుద్రాభిషేకాలు చేయడం, ఎక్కువగా రుద్రాభిషేకాలే చేయించుకోవాలమ్మా. ఈ అక్టోబర్ 31 వరకు జలరాశిలో ఉన్నటువంటి గురుడికి ఎంత రుద్రాభిషేకాలు చేస్తే అంత శుభం జరుగుతుంది. ఇబ్బందులు అనేవి తొలగిపోతూ ఉంటాయి, ఆ నీళ్ళతో పాటుగా ఆ దోషాలు పోతూ ఉంటాయి. వీరు ఓం శివాయ గురవే నమః, ఓం శివాయ గురవే నమః అనేటటువంటి మానసిక జపాన్ని ఎప్పుడు తన్మయత్వంతో అనుభవిస్తూ ఉంటే వీరికి అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి తప్ప అతుక్కుపో ఏ సమస్యలు కూడా. అది తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. శుభమస్తు. చూసారు కదా, మా వీడియో మీకైతే తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. మరి మీ పర్సనల్ చార్ట్ గురుగారి ద్వారా తెలుసుకోవాలి, జాతకం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.